ఎర్రకొర్ర అంటారు దీన్ని. ఎర్రకొర్ర అంటే పంట ఎర్రగా ఉంటుంది గింజ, కానీ లోపల పొట్టు పోయిన తర్వాత మామూలుగా ఉంటుంది. ఇది కొద్దిగా మామూలు కొర్ర కన్నా చాలా సతవ కలిగిన బియ్యం ఇవి ఎర్రకొర్రలు అని అంటారు. ఇప్పుడు మనం ఈడ చూపించే ఈ గంట దీనికి ఈ పైన వచ్చేసి దీని ఆకు ఎర్రగా పోయింది. కారణం ఏంటంటే ఇది వర్షాలు తక్కువగా ఉండి వాతావరణం కూల్గా ఉన్నప్పుడు ఇది కొన్ని ప్రాంతాలలో అరుదుగా వచ్చింది ఈ సంవత్సరం మాకు. దీని లోపల సుడి మాదిరి ఉంటుంది. ఇది 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 చూపిస్తారు. ఇది సుడి ఇట్లా ఉంది. ఇదిగో 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 అట్లా అవుతుంది. లోపల జిగురుగా ఒక విసర్జించిన దాని ఆ జెల్లు వచ్చేసి ఆ లాక అంటారు. ఈ కొర్ర లాక అతుక్కొని పోతుంది, కానీ లోపల ఇది గర్భానికి ఎలాంటి ఇబ్బంది లేదు, కాండానికి కూడా ఏమీ ప్రమాదం లేదు. కనుక దీన్ని నివారించడానికి ఇప్పుడు మేము వయ్యం ద్రావణం అంటే నల్లేరు ఎర్రి పుచ్చకాయల ద్రావణము, అట్లనే దీని 1 లీటరుకు అర్ధ లీటరు సున్నపు తేట నీళ్లు కలిపి 10 లీటర్లు నీళ్లు కలిపి స్ప్రే చేస్తున్నాము. ఇది ఇంతకుముందు ఎప్పుడు ఇట్లాంటి తెగులు మేము కొర్ర పంటలలో చూడలే. ఈ భూమి వచ్చేసి ఇది గొందిపల్లె వేముల మండలము, గొందిపల్లె గ్రామము. ఇది భూమి యజమాని పేరు ప్రభాకర్ రెడ్డి. ఈయన సాక్షిలో రైతులు సాగుబడి పైన చేస్తూ చాలా మక్కువతో నల్లరేగడి భూమిలో ఈ ఎర్రకొర్రను సాగు చేసేదానికి ఆయన చూపినాడు. ఎర్రకొర్ర ఇది ఇప్పటికి ఎన్ని రోజులైంది సార్? ఇది మనం ఇచ్చిన డేటు నెల 10 రోజులు, అంటే 40 రోజులు పంట. ఇది ఈ మామూలుగా ఇది 90 రోజులకు కోత పూర్తి అవుతుంది. కనుక రైతులు ఎవరైనా ఇట్లా కనపడిన వెంటనే ఎర్రిపుచ్చ నల్లేరు ద్రావణం ముందుగానే మనం తయారు చేసి పెట్టుకున్నట్టయితే ఈ ఎర్రిపుచ్చ ద్రావణము చల్లగా ఉండే వాతావరణంలో కొంతసేపే పని చేస్తుందనే డౌట్ వచ్చినప్పుడు మనం సున్నపు తేట దీనికి కలుపుకుంటే బాగా పనిచేసి ఇబ్బందికరం లేకుండా పోతుందని ఆశిస్తాము. ఎందుకంటే సున్నపు నీళ్ళు ఇవి కలిసినప్పుడు సుడిలేకి దిగుతుంది. గాలి తక్కువగా ఉన్నప్పుడు మనము బాగా కర్రలను తడిపినట్లయితే ఒకేసారి మనం స్ప్రే చేసుకున్నట్లు అవుతుంది. లేదా అంటే ఇప్పుడు మళ్ళీ మనకు అక్కడక్కడ కొత్తగా కనపడినట్టయితే 6వ రోజు మళ్ళీ ఒకసారి స్ప్రే చేస్తే ఈ నివారించబడుతుంది. కాల్ సెంటర్ ఉంటుంది. సున్నం నీళ్ళు ఎత్తి తింటుపోయి కన్నడ నీళ్ళు అదే తేరుతా ఉంటుంది. మనమేం వడగట్టాల్సిన అవసరమే లేదు. నవనీత మాట ఏమి లేక వాళ్ళకి ఇస్తాను పోయినావంటే పోయినాక అంతే ఇంట్లో నుంచే ఇప్పుడు తయారుని ఇదే పవరు. ఏమి లేదు సార్, మన దగ్గర ఏ ద్రావణం లేదు. ఈ నీళ్ళే కొట్టాల, సూపర్గా పనిచేస్తుంది. కుదురు పగలలేదు ఎప్పుడు కూడా, ఏం పర్వాలేదు. పోయి ఇంకా నీళ్ళు తీసుకురాపండి. ఏమో కలబెట్టాల్సిన అవసరం లేదు. ఏం లేదు. పోయి ఇప్పుడు ఇక్కడ ఈ సున్నము పై తేట దీని నవనీతం అంటాం. సున్నపు తేట సున్నమంతా ఊరబెట్టినాం. పైన కనపడే నీళ్ళు వయ్యం ద్రావణము, ఈ 2 కలిస్తే అట్ట అయిపోతుంది, ఇరిగిపోయినట్లు. అదిగో ఇది 1 లీటరు నవనీతం పోసినాం సున్నపు తేట, 1 లీటరు వయ్యం ద్రావణము, 10 లీటర్లు అంటే బిందె 15 లీటర్లు నీళ్లు కలుపుతున్నాం. తక్కువ వచ్చింది వయ్యం ద్రావణం అందరూ చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలని అంటే పేడ, తాజా పేడ, ఏ రోజు పేడ ఆ రోజు తెచ్చేసి మనం ఇప్పుడు మేము చేసినట్లు ఇప్పుడు పేడని ఇట్లా తయారు చేసుకొని, ఇది ఓన్లీ పేడ నీళ్ళు మాత్రమే, ఏ రోజు ఆ రోజు మంచి మెత్తటి పేడ తయారు చేసుకునే ద్రావణానికి
1 లీటరు పేడ ద్రావణాన్ని మనం వడబోసుకొని వడబోసుకునేది ఏది చాలే ఏముంది వడబోసుకుని ఏంది ఇది కూడా మామూలుగా సున్నపు నీళ్ళు మనము పైన నవనీతం అంటారు, సున్నంతో పైన తేరిన నీళ్ళను నవనీతం అనేది. ఇది వైద్యపరంగా మనిషికి ఎంత ఉపయోగమో పంటకు కూడా అంత ఆరోగ్యము. పంట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది మనము చేసి పెట్టుకున్నట్లయితే పంట పైన ఎలాంటి చీడపీడలు పంటను పాడు చేసి ఆశించి పాడు చేసేటి వాళ్ళవు, కానీ మిత్ర పురుగులు బాగా ఉధృతంగా మనకు పెరుగుతాయి.